హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి అప్డేట్స్. ఈరోజు వర్క్షీట్ 16 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వర్క్షీట్ 16 అనేది కోఆర్డినేట్ జామెట్రీలో ఉంది. సో కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ మనకు 9th ఉంది, అలాగే 10th కానీ ఉంది, హైయర్ స్టడీస్లో కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ చాప్టర్. సో వర్క్షీట్ 16 చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, అంటే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, find the ratio in which the y-axis divides the line segment joining the points 5, -6 and 1, -4. Also find the point of intersection. అంటే y-axis డివైడ్స్ అంటే x 0, సో 0, y అనే పాయింట్ వస్తుంది. సో పాయింట్ P, ఈ పాయింట్ P అనేది పాయింట్ ఏబీని ఈక్వి డిస్టెన్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు దాని యొక్క పాయింట్ ఏంటో మనం చెప్పాలి. సో దానికి మనం ఎలా చెప్తామంటే, సో ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే, ఈ లైన్ సెగ్మెంట్ ఏబీ అనుకుంటే ఇందులో పాయింట్ పి 0, y. సో పాయింట్ పి అనేది ఏకి మనకి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది, అలాగే ఇక్కడ పీబీకి మనకి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ రెండింటిని స్క్వేర్ చేసి ఈక్వల్ చేసామంటే మనకు కావాల్సినటువంటి ఈ పీవై అంటే పి 0, y అనే పాయింట్ అనేది మనకు వస్తుంది. సో ఫస్ట్ వీ నో దట్ ఏ పాయింట్ ఆన్ ద y-axis పైన పాయింట్ మనకి ఎలా ఉంటుంది, x 0 కాబట్టి 0, y. So let the point P 0, y be the equidistance from A and B. సో ఏకి బీకి పాయింట్ P అనేది మనకి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు పాయింట్ ఏ ఏంటి 5, -6, పాయింట్ బి ఏంటి 1, -4, అలాగే పాయింట్ P ఏంటి 0, y. ఫస్ట్ ఏం చేయాలి, ఏపీ అంటే ఏ నుంచి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. సెకండ్ పీ నుంచి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను పిఏ కనుక్కుంటున్నాను. పిఏ అంటే మనం డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా మనకు తెలుసు కదా, √(x2 - x1) హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సో పాయింట్ ఏ అలాగే పాయింట్ పి, పాయింట్ ఏని x1, y1 అని, పాయింట్ పిని x2, y2 అని తీసుకున్నాను. సో x2 అంటే 0, -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ ఇక్కడ y1 అంటే -6, సో -6 హోల్ స్క్వేర్. సో -5 అన్న 5 అన్న ఒకటి, అంటే -5ని స్క్వేర్ చేసినా 5ని స్క్వేర్ చేసినా మనకు 25 వస్తుంది. అలాగే y -(-) y + 6 హోల్ స్క్వేర్. సో ఇది పిఏ, అంటే పిఏది మనకు వచ్చింది, అంటే పిఏ మధ్య ఉన్న డిస్టెన్స్ ఇది. ఇప్పుడు పీబీ మధ్య ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ పీని x2, y2 అనుకున్నాను, అలాగే బీని x1, y1 అనుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు పీబీ కనుక్కోవాలి. పీబీకి ఎలా కనుక్కుంటాం, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 అంటే ఎంత మనకి ఇక్కడ 0, మైనస్ x1 అంటే ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ y1 అంటే -4 హోల్ స్క్వేర్. సో -1 దట్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ y -(-) +4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √(1² అంటే 1 ప్లస్ y +4 హోల్ స్క్వేర్. ఇప్పుడు పిఏని పీబీని కనుక్కున్నాం, బట్ రెండింటిని మనం స్క్వేర్ చేసి ఈక్వల్ చేయాలి కదా. ఎందుకు ఈక్వల్ చేయాలి అంటే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. సో స్క్వేర్ చేసి ఈక్వల్ చేయాలి. సో √25 + y + 6 స్క్వేర్ బోత్ స్క్వేర్. ఈ స్క్వేరింగ్ అనేది మనం ఇక్కడ చేసినటువంటి స్క్వేర్, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే పీబీ స్క్వేర్ అంటే √1 + y +4 హోల్ స్క్వేర్ బోత్ స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 25 ప్లస్ y + 6 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a² + b² + 2ab. a² అంటే y² ప్లస్ b² అంటే 6², 6 6 36 ప్లస్ 2ab అంటే 2 6 12 y. సో y² ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 12y ప్లస్ 36 ఒక 25 ఎంత 61. ఇప్పుడు ఇక్కడ చూసామంటే 1 ప్లస్ y +4 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² ప్లస్ 2ab, y² ప్లస్ 4 4s are 16 ప్లస్ 4 2s are 8, ఒక y 8y, 16 ఒక 1 ఎంత 17. సో రైట్ సైడ్ ఉన్నటువన్నిటిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయామంటే +y² ఇటు పక్కకు వస్తే -y² ప్లస్ 8y ఇటు పక్కకు వస్తే -8y ప్లస్ 17 ఇటు పక్కకు వస్తే -17. సో +y² - y² క్యాన్సిల్ అయిపోతే
12yలో నుంచి 8yని తీసేసామంటే 4y, 61లో నుంచి 17 తీసేసామంటే 44. ఇక్కడ రెండిట్లో మనకి ఏం కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. 4ని కామన్ తీసామంటే y + 11 = 0. ఇక్కడ ఇంటూ 4 యువతలకు వస్తే డివైడెడ్ బై 4, సో ఆన్సర్ 0. సో y + 11 = 0, y +11 యువతలకు వస్తే -11. మనకు కావాల్సింది y వాల్యూనే కదా, y వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -11. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ 0, -11. అంటే ఇక్కడ మనం 0, y అనుకున్నాం కదా, సో ఈ y వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే -11. అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ y యాక్సిస్ అన్నప్పుడు 0, y తీసుకుంటాం. ఒకవేళ x యాక్సిస్ అన్నప్పుడు x పైన y 0 కాబట్టి x, 0 తీసుకుంటాం. అలా కాకుండా పాయింట్ P x, y అన్నప్పుడు మనం ఇక్కడ x, y తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అంటే ఒక వాల్యూ రాదు, మనకు xy అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఈ 3 మెథడ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Find the coordinates of the points which divide the line segment joining A -2, point B 2, 8 into 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. ఓకేనా, అంటే మనం మిడ్ పాయింట్ కనుక్కుంటాం కదా, సో ఆ మిడ్ పాయింట్ ఫార్ములా మనకు ఒకటి వచ్చుంటే చాలు, ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మనం ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. సో ఫస్ట్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే పాయింట్ ఏ -2, పాయింట్ బి 2, 8. ఓకేనా, సో ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ నేను క్యూ అనుకున్నాను. సో క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఏబికి మిడ్ పాయింట్ నేను క్యూ అనుకుంటే ఏబికి మిడ్ పాయింట్ వాల్యూ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2. ఓకేనా, సో x1 y1 x2 y2. ఇప్పుడు x1 ఎంత -2 ప్లస్ x2 ఎంత 2/2, y1 ఎంత 2 ప్లస్ y2 ఎంత 8/2 ప్లస్ 2 -2 0. సో 0/2 అంటే 0. అలాగే 8 + 2 ఎంత 10/2 అంటే 5. సో పాయింట్ క్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0, 5 వచ్చింది. పాయింట్ ఏ వచ్చి ఎంత మనకు -2, 2. పాయింట్ బి ఎంత మనకి ఇక్కడ 2, 8. ఈ పాయింట్ ఏకి బికి మధ్య ఉన్నటువంటి పాయింట్ ఏంటి, మిడ్ పాయింట్ క్యూ. సో క్యూ వాల్యూ మనకి ఎంత వచ్చింది 0, 5 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, పాయింట్ ఏకి పాయింట్ క్యూకి అంటే ఈ ఏ క్యూకి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ని కనుక్కున్నామంటే మనకి ఇక్కడ పి వస్తుంది. సో పి డివైడ్స్ ఏక్యూ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ పి అనేది ఏక్యూని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఏక్యూకి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ మనం కనుక్కోవాలి. ఏక్యూకి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ పి కాబట్టి, సో పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏక్యూ. ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2. ఏ క్యూ అంటే ఏ -2, 2, క్యూ 0, 5. x1 y1 x2 y2 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు ఆన్సర్ -1, 7/2 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు పి వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ -1, 7/2 -1, 7/2 వచ్చింది. అంటే 4 ఈక్వల్ పార్ట్స్ కదా, సో మనకి ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్సే వచ్చింది, రిమైనింగ్ 2 కావాలి కదా. ఇప్పుడేం చేయాలి, పాయింట్ బికి పాయింట్ క్యూకి మధ్య ఉన్నటువంటి పాయింట్ని కనుక్కున్నామంటే అది ఈక్వి డిస్టెన్స్తో మనకి ఇక్కడ ఆర్ వస్తుంది అన్నమాట. సో ఆర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ క్యూబీ. ఈ క్యూబీకి మిడ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ ఆర్. సో పాయింట్ క్యూ x1 y1, పాయింట్ బి x2 y2. కోఆర్డినేట్ ఆఫ్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఆర్ తీసుకున్నామంటే x1 + x2/2 y1 + y2/2. పాయింట్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు 1, 13/2. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1, 13/2 వచ్చింది. సో ఏపీ మధ్య అంటే మనకి ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ కదా, ఏపీ అనేది 1, పీక్యూ అనేది 2, క్యూఆర్ అనేది 3, ఆర్బి అనేది 4. సో ఏబి అనే ఒక 2 పాయింట్స్ తీసుకొని మనం ఒక లైన్ సెగ్మెంట్ పైన 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇదేం లేదు, ఇది సింపుల్. ఇది అంటే మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే చాలు. ఏబీకి మిడ్ పాయింట్ కనుక్కోవాలి, క్యూ వస్తుంది. ఇప్పుడు ఏక్యూకి మిడ్ పాయింట్ కనుక్కుంటే పి వస్తుంది, అలాగే క్యూబీకి మిడ్ పాయింట్ కనుక్కుంటే ఆర్ వస్తుంది. సో దెర్ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పీ, క్యూ అండ్ ఆర్. ఓకేనా, సో 0, 5. మనకి ఫస్ట్ పీకి ఎంత వచ్చింది మనకి ఇక్కడ పీకి -1, 7/2. అలాగే క్యూకి ఎంత వచ్చింది 0, 5 వచ్చింది. అలాగే ఆర్కి ఎంత వచ్చింది 1, 13/2 వచ్చింది.
క్వశ్చన్ని అర్థం చేసుకున్నామంటే ఆన్సర్ రాయడం చాలా ఈజీ. ఆ క్వశ్చన్ అర్థం కావడమే కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో దేనికన్నా మీరు సొల్యూషన్ రాయాలి అంటే ఆ క్వశ్చన్ని 1కి 10 సార్లు చదివి బాగా అర్థం చేసుకుని ఏమిచ్చాడు మనం ఏం కనుక్కోవాలి అదొక్కటి మీకు వస్తే చాలు, ఏ ప్రాబ్లంకైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ trisection of the line segment joining 4, -1 and -2, -3. సో మనం ఇక్కడ ట్రైసెక్షన్ కనుక్కోవాలి. మామూలుగా 2 పాయింట్స్ ఇచ్చి వాళ్ళే రేషియో ఇచ్చినప్పుడు రేషియోని m1:m2 అనుకోవాలి. m1:m2 అనుకోవచ్చు, లేదా m:n అనుకోవచ్చు. ఇక్కడ మనం ఏవైతే మెన్షన్ చేస్తామో మన ఫార్ములాలో కానీ మనం అవే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం m1:m2 తీసుకుంటే ఫార్ములాలో m1 m2 తీసుకోవాలి. ఒకవేళ మనం రేషియోని m:n తీసుకుంటే ఫార్ములాలో mn తీసుకోవాలి మనం, ఓకేనా. సో మనకి ఒకవేళ రేషియో ఇస్తే మనం m1:m2 అనుకుంటాం. రేషియో ఇవ్వకుండా ట్రైసెక్షన్ అంటే 1:2 2:1. ఎందుకు 1:2 2:1 తీసుకోవాలి అంటే ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు దీనికి ట్రై అన్నాడు. ట్రై అంటే 3 కదా. సో 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు సో ఫస్ట్ ఇక్కడ ఏపీ అనేది 1 పార్ట్, అలాగే పీబీ అనేది ఎన్ని పార్ట్ వచ్చింది మనకి ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది. సో దీని యొక్క రేషియో ఎంత 1:2. అందుకని మనం ఇక్కడ 1:2 తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ క్యూబీ అనేది ఎంత 1 కాబట్టి ఇది 1 పార్ట్. అలాగే ఏక్యూ కలిపితే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2 పార్ట్స్. సో ఇది ఎలా ఉంది 2:1 కదా. అందుకని మనం ఇక్కడ 2:1 తీసుకుంటాం. ఎందుకు 1:2నే 2:1 తీసుకోవాలి, ఇంక వేరే తీసుకోకూడదు అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. అలాగే 1 + 2 ఎంత 3, అలాగే 2 + 1 ఎంత 3 సరిపోతుంది కదా. అందుకని 1:2 2:1 తీసుకోవాలి. సో ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చాడు, పాయింట్ ఏ 4, -1, పాయింట్ బి -2, -3. ఇక్కడ ఏబి అని మెన్షన్ చేయలేదు, బట్ నేను ఇక్కడ తీసుకున్న లైన్ సెగ్మెంట్లో ఏబి అని పెట్టాను కాబట్టి పాయింట్ ఏ పాయింట్ బి అని తీసుకున్నా. ఒకవేళ మీరు XY అని తీసుకుంటే మీరు ఇక్కడ పాయింట్ X పాయింట్ Y అని మీరు రాయొచ్చు. లెట్ పి అండ్ క్యూ బి ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అలాగే ఇక్కడగా నేమ్స్ ఇవ్వలేదు, నేను PQ అని పెట్టినాను. మీరు మీ ఇష్టం, మీరు ఏవైనా మీరు ఇందులో పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఆఫ్ ది ఏబి లైన్ సెగ్మెంట్ అంటే ఏబి లైన్ సెగ్మెంట్కి ట్రైసెక్షన్ PQతో ట్రైసెక్షన్ చేసాం. సో ఇప్పుడు ఏపీ = PQ = QB అంటే 3 అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో P డివైడ్స్ ఏబి ఇంటర్నల్ ఇన్ ద 1:2. ఫస్ట్ చెప్పాను కదా 1:2 రేషియో అని. సో ఫస్ట్ చెప్పాను కదా 1:2 రేషియో అని. సో 3 పార్ట్స్ ఈక్వల్ కాబట్టి 1:2 రేషియో. ఇక్కడ 1ని m1:m2 అనుకోవాలి. సో 1 అనేది m1 అవుతుంది, 2 అనేది m2 అవుతుంది. సో మనకు ఈ ఇంటర్నల్ ట్రైసెక్షన్ ఫార్ములా ఏంటి, P of x, y = m1x2 + m2x1/m1 + m2, అలాగే m1y2 + m2y1/m1 + m2. ఇప్పుడు ఇది x1 y1 x2 y2. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. m1:m2 అంటే m1 వాల్యూ m2 వాల్యూని 1 2 తీసుకోవాలి. అలాగే x1 y1 x2 y2 వాల్యూస్ని ఇక్కడ ఉన్నాయి కదా మనకు పాయింట్ ఏబీలో ఈ వాల్యూస్ని మనం తీసుకోవాలి. m1 అంటే 1, ఇక్కడ x2 అంటే -2 ప్లస్ m2 అంటే 2, x1 అంటే 4, ఓకేనా. అలాగే వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. -2 1s are -2 + 4 2s are 8 బై 1 + 2 అంటే 3. 8లో నుంచి 2 తీసేసామంటే 6. 6/3 అంటే 3 1s are 3 2s are. అలాగే -3 1s are -3. అలాగే -2 1s are -2. -2 -3 అంతా -5/3. సో 2, -5/3 అంటే ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది 2, -5/3 అనే ఒక పాయింట్ వచ్చింది. అలాగే ఇప్పుడు P of x, y ఎంత వచ్చింది మనకు 2, -5/3 వచ్చింది. ఆల్సో ఇప్పుడు క్యూ తీసుకోవాలి కదా మనము, అంటే ఇక్కడ P కదా వచ్చింది, క్యూ తీసుకోవాలి కదా. సో క్యూ డివైడ్స్, ఈ క్యూ అనేది ఎలా డివైడ్ చేసింది, క్యూబీకి 1 ఉంది, అలాగే క్యూఏ అంటే క్యూ నుంచి ఏకి 2 ఉంది కాబట్టి 2:1 రేషియో. సో ఇక్కడ రేషియో వచ్చి 2:1, m1:m2 తీసుకోవాలి. ఇప్పుడు పాయింట్ క్యూ x, y ఫార్ములా ఏంటి, m1x2 + m2x1/m1 + m2, అలాగే m1y2 + m2y1/m1 + m2. సో m1 m2 2 1 తీసుకోవాలి. అలాగే x1 y1 అనేది మనం ఇక్కడ తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే తీసుకోవాలి. x1 y1
x2y2 ఓకేనా. సో ఈ పాయింట్స్ తీసుకొని మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 0,-7/3 వచ్చింది. సో క్యాల్కులేషన్ అంటే అందరికీ తెలుసుంటుంది కదా, అందుకే నేను చెప్పడం లేదు. అంటే ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో q(x, y) = 0,-7/3 అంటే మనం ఇక్కడ లైన్ని మనం 3గా ట్రైసెక్షన్ చేసినప్పుడు పాయింట్ P అనేది 2,-5/3 వచ్చింది. అలాగే పాయింట్ Q అనేది 0,-7/3 వచ్చింది. ఇది ట్రైసెక్షన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం 1:2 రేషియో అలాగే 2:1 రేషియో తీసుకోవాలి. డెఫినెట్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. యూజింగ్ ద ఫిగర్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ సర్కిల్లో సెంటర్ ఇచ్చాడు, అలాగే సెంటర్ దగ్గర నుంచి మనకి సర్కిల్ పైన టచ్ అయినటువంటి ఇంకొక పాయింట్ ఇచ్చాడు. అంటే ఈ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది ఏంటి రేడియస్. సో రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో పాయింట్ O ఆరిజిన్, పాయింట్ A 3,4, x1 y1 x2 y2 డిస్టెన్స్ ఫార్ములా. ఈ డిస్టెన్సే కదా రేడియస్. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 అంటే 3 మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 3 3s are 9, 4 4s are 16. 16 ఒక 5 ఎంత, 16 ఒక 9 ఎంత 25. √25 అంటే 5 యూనిట్స్. అంటే మామూలుగా డిస్టెన్స్ అంటే మనం యూనిట్స్ అంటాం. సో మనకి ఇక్కడ రేడియస్ కాబట్టి రేడియస్ 5 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ x1 y1 x2 y2 x3 y3. సో ఒక ట్రయాంగిల్ని డ్రా చేసామంటే మనకి ఇక్కడ 3 వర్టిసెస్ ఇచ్చారు. సో ఇది A, ఇది B, ఇది C అనుకుంటే ఈ సెంట్రాయిడ్ని కనుక్కోమని చెప్పారు. సో x1 y1 x2 y2 x3 y3 ఫార్ములా ఏంటి మనకు, సెంట్రాయిడ్ G గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఇంటర్సెక్ట్ ద జాయిన్ ఆఫ్ 2, and -7,4 ఇన్ ద రేషియో 1:2. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ట్రైసెక్షన్ అని ఇచ్చాడు కాబట్టి మనం 1:2 2:1 అని తీసుకుందాం. కానీ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా మనకు రేషియో ఇచ్చేసాడు కాబట్టి ఆ రేషియోని మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి ఇచ్చినటువంటి పాయింట్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది మనకు వస్తుంది. సో ఫార్ములా ఏంటి, m1 x2 + m2 x1 బై m1 + m2, అలాగే m1 y2 + m2 y1 బై m1 + m2. m1 అంటే 1, m2 అంటే 2. సో x1 అంటే 2, x2 అంటే -2, అలాగే x1 అంటే 2, y1 అంటే -2, x2 అంటే -7, y2 అంటే 4. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు ఆన్సర్ -1,0 వస్తుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. స్టేట్మెంట్ ఏ, ఇఫ్ x = 0 అండ్ y ≠ 0. x 0 దేనిపైన ఉంటుంది మనకు, y యాక్సిస్ పైన కదా ఉంటుంది. సో మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసామంటే ఇలా గ్రాఫ్ని మనం డ్రా చేసినప్పుడు ఈ గ్రాఫ్లో ఇక్కడ x 0 అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ y పైన ఉంటుంది. అంటే 0,1 అలాగే 0,2 అని మనం ఇలా తీసుకుంటాం. x 0 అనేది y యాక్సిస్ పైన ఉంటుంది, అక్కడ y అనేది 0 ఉండదు. సో y ≠ 0. దెన్ x, y లైస్ ఆన్ y యాక్సిస్. సో స్టేట్మెంట్ ఏ అనేది ట్రూ మనకి ఇక్కడ, ఓకేనా. అలాగే స్టేట్మెంట్ బి చూసామంటే x ≠ 0 అన్నాడు, x ≠ 0 అండ్ y = 0 అన్నాడు. అంటే y ఇక్కడ x పైన మనం చూసినామంటే -2,0 అంటే x యాక్సిస్ పైన y 0గా ఉంటుంది, x అనేది నాట్ 0గా ఉంటుంది. సో ఇక్కడ x నాట్ 0 అండ్ y = 0. దెన్ x, y లైస్ ఆన్ y యాక్సిస్ అన్నాడు. సో లైస్ ఆన్ y యాక్సిస్ కాదు, లైస్ ఆన్ x యాక్సిస్ కావాలి. సో స్టేట్మెంట్ బి అనేది ఫాల్స్, స్టేట్మెంట్ ఏ ట్రూ, స్టేట్మెంట్ బి ఫాల్స్ అనేది మనకి ఇక్కడ సెకండ్లో ఉంది. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ ఆన్సరు ఏది అని పెట్టడం కంటే కానీ ఆన్సర్ ఎందుకు వచ్చిందో కానీ రాసామంటే మనకి ఇంకా అంటే మార్క్స్ స్కోర్ చేయడానికి మనకి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఏమి ఇచ్చారు, మనం ఏమి రాయాలి అని ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నామంటే ఏ ప్రాబ్లంకైనా సరే మనం ఈజీగా ఆన్సర్ని అయితే రాయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.